యోహాను సువార్త 4వ అధ్యాయం 21, 20, 21, 22, 23, 24 అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20 నుంచి 24 వరకు అందరం కలిసి చదువుకుందాం. మా పితరులు పర్వతం ముందు ఆరాధించి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలముకు ఈ పర్వతం మీదనైనా యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ ఇళ్లలో కలుగుతున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడునూ వచ్చేది. తను ఆరాధించేవారు పట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు. దేవుడి లేఖన భాగాన్ని మన కొరకు ఆశీర్వదించాక మనకి యోహాను సువార్తలో ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ఆ స్త్రీ సమరయ స్త్రీ. మనందరికీ బాగా పరిచయం. మనం రెగ్యులర్గా ఆ విషయాన్ని ధ్యానిస్తూ ఉంటాం ప్రతి మందిరాల్లో కూడా దేవుని ఆరాధించే విషయంలో. ఇక్కడ మనం చూసినట్లయితే రెండు ముఖ్యమైన విషయాలు మనం గమనిద్దాం. ఒకసారి ఎవరైనా 23వ వచనం చదవండి. 23, 23వ వచనం, 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. చాలండి. అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవునికి ఎటువంటి కోరిక ఉంది? మనుషులకే కాదు, దేవునికి కూడా ఏముంటాయండి? కోరికలు ఉంటాయి. చూడండి, కోరిక అనే పదానికి, కోరుచున్నాడు అనే పదానికి కింద ఫుట్ నోట్లో ఏముంది? వెతకుచున్నాడు. వెతకుచున్నాడు అంటే అర్థం ఏంటంటే సర్చింగ్ కదండి. ఒక వస్తువుని పోగొట్టుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తామండి? మనం వెతుకుతాం. ఏమండి, ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా లేదా బయట ఏదైనా వస్తువు పోయినా మనం ఏం చేస్తామంటే దాన్ని వెతుకుతుంటాం. ఇప్పుడు ఇంట్లో స్టవ్ ఉందనుకోండి, స్టవ్, అగ్గిపెట్టె, లైటర్ ఉందనుకోండి, రెండిట్లో దేన్ని వెతుకుతామండి? స్టవ్ వెతుకుతామా, లైటర్ వెతుకుతామండి? లైటర్. ఎందుకంటే స్టవ్ పెద్దగా అక్కడ ఉంటుంది, లైటర్ ఇక్కడక్కడ పెడతాం కాబట్టి లైటర్ని వెతుకుతాం, అంతే కదండి. అలానే కొన్నిసార్లు ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోతాం. ఫోన్ ఏం చేస్తామండి? వెతుకుతాం. ఒక దగ్గర పెట్టి మరొక దగ్గర వెతుకుతూ ఉంటాం. మంచిది. ఇక్కడ కూడా దేవుడు ఒక పదాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కావాలని ఆరాధించు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అంటే ఫుట్నట్లు ఏమండి? ఒక పదం వెదకుచున్నాడు. కోరుచున్నాడు, రెండో మాట వెదకుచున్నాడు. ప్రతి మనిషికి ఏముంటాయండి? కోరికలు ఉంటాయి. చిన్నపిల్లలకి బిస్కెట్లు కావాలి, చాక్లెట్లు కావాలి, కోరికలు ఉంటాయి చిన్నపిల్లలకి. యవనస్తులకి ఏం కోరికలు ఉంటాయండి? యవనస్తులకి ఏం కోరికలు ఉంటాయి? నాకు ఒక మంచి డ్రెస్ కావాలి, మంచి ఫోన్ కావాలి. మగపిల్లలు అయితే నాకు మంచి బైక్ కావాలి. ఏది లైసెన్స్ రాకముందే కోరికలు ఉంటాయి కొంతమందికి కదండి. కొంతమందికి మరి మధ్య వయసులకి ఏముంటాయండి కోరికలు? మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇంట్లో సామాన్లన్నీ తెచ్చుకోవాలి, ఫర్నిచర్ అంతా కావాలి, మంచి వస్తువులు కావాలి కదండి. చిన్నపిల్లలకి కోరిక ఒక రకంగా ఉంటుంది, యవనస్తుల కోరిక ఒక రకంగా ఉంటుంది, మధ్య వయసున్న వారి కోరిక ఒక రకంగా ఉంటుంది, వృద్ధుల కోరిక. వృద్ధుల కోరికలు ఏముంటాయండి? వృద్ధులకు ముసలి కోరికలు ఏమండి? పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు అండి, లేదా బొమ్మలు. ఏమండి? యవనస్తులకి ఏంటండి? మంచి బట్టలు లేకపోతే
ఇంకేదైనా వస్తువులు, ఫోన్, ఆడపిల్లయితే ఫోను, ఇంకేమి ఉంటాయి, స్కూటీ ఇంటర్మీడియట్ అయిపోతే, మగపిల్లలకైతే బైక్, మధ్య వయసులకి ఏముంటుంది, మంచి ఇల్లు కట్టాలి, అన్ని వస్తువులు తెచ్చిపెట్టుకోవాలి, బ్యాంకులో మంచి బ్యాలెన్స్ ఉండాలి, తప్పేం కాదు. ముసలోళ్ళు, వృద్ధుల కోరికలు ఏముంటాయండి? ఏమండి, నన్ను నా కోడలు మంచిగా చూసుకోవాలి కదండి, నా కొడుకు మంచిగా చూసుకోవాలి, మనవరాళ్ళు మంచిగా నన్ను చూసుకోవాలి కదండి. తర్వాత ఇంకొక కోరిక ఉంటుంది ముసలోళ్ళకి, ఏమని 18 సంవత్సరాలు రాగానే వాళ్ళకి పెళ్లి చేయమని వెంట పడతా ఉంటారు. అదొక కోరికలకి, నేను చావకముందు ఏం చేయండి అమ్మా, పెళ్లి చేయండి కదండి. అంటే ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి. దేవుడు కూడా కోరిక ఉంది. దేవుడి కోరిక ఏంటి? ఇక్కడ రాయబడింది ఏమని? ఆయన ఆరాధించే అట్లుండాలంట. ఆ మాట దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అంటే దేవుని కోరిక ఏంటి? ఆయన ఆరాధించే ఎట్లా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యంతోనూ. అంటే మన ఆత్మ ఎట్లుండాలి? సత్యంతో ఉండాలి కదండి. మనం ఆరాధించేటప్పుడు ఆరాధనలు ఏముండాలండి? సత్యం, ట్రూత్, వాస్తవం ఉండాలి కదండి. మనం మాట్లాడే మాటల్లో ఏముండాలండి? వాస్తవం. ఆరాధన అంటే ఏంటి? ఆరంభం నుంచి ముగింపు వరకు ఒక రకంగా మనం దేవుని ఏం చేస్తున్నాము? పాటలతో ఆరాధిస్తున్నాం, ఆరంభ ప్రార్థనతో ఆరాధిస్తున్నాం, వాద్యాలతో ఆరాధిస్తున్నాం, నిలబడి ఆరాధిస్తున్నాం, కూర్చొని ఆరాధిస్తున్నాం, తర్వాత మోకరించి ఆరాధిస్తున్నాం, మౌనంగా ఉండి ఆరాధిస్తాం. ఒక్కొక్కరికి వరకు వెలుగుని బట్టి వారు ఏం చేస్తారు? దేవుణ్ణి ఆరాధిస్తారు. అంటే ముగించే వరకు కూడా బలిలో పాల్పొందడం, యథార్థంగా ఆరాధించడమే, సాక్ష్యం చెప్పడం ఆరాధించడం. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఏం కూర అని అడిగారు అనుకోండి, ఏమని చెప్తారండి? బంగాళదుంప లేకపోతే చికెన్ అని చెప్తారు కదండి. నాకు తెలిసిన ఒక పిల్లలు ఉన్నారండి, ఇద్దరు ట్విన్స్. వాళ్ళు 10వ తరగతి వచ్చారు. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు 5వ తరగతి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు, 6 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళని మీ ఇంట్లో ఏం కూర అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ముందు నూనె, ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, బంగాళదుంప, ఆలుగడ్డ. అంటే లాస్ట్గా ఆ ముఖ్యమైన పదం చెప్పేవారు. అంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ అలా ఉంది. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమని, మీ కూర ఏంటి అని నేను చెప్తాను చెప్పండి. మొత్తం ఆరంభం నుంచి వాళ్ళ అమ్మ ఏం వేస్తుందో అక్కడ అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఆ వెలుగు అంతవరకు ఉంది కూర అనగానే. ఇప్పుడు అడిగామనుకోండి 10వ తరగతిలో, వాళ్ళు ఏం చెప్తారు? మీ కూర ఏంటంటే చికెన్ లేదా కోడి మాంసం లేదా బంగాళదుంప, వంకాయ కూర అని చెప్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? కొంచెం ఎదిగారు. చిన్నప్పుడు ఏం లేదు, వాళ్ళకి గ్రహింపు లేదు. మనం కూడా దేవుణ్ణి ఆరాధించడంలో దినదినం ఏం కావాలి చెప్పండి? గ్రహింపులోనికి రావాలి. అందుకొరకు దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఆరాధిస్తూ మనం సిద్ధపడడానికి ప్రభు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. సరే, ఇక్కడ మనం చూసినట్లుగా ఆ మాట, ఒక మాటను చూడండి, ఇక్కడ యథార్థంగా అనే మాటను చూడండి. 22వ చదవండి ఒకసారి. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. 23 కూడా అండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. మనం గమనించాల్సిన చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ యథార్థముగా అనే పదం వాడుతూ వచ్చాడు కదండి. సిన్సియారిటీ అంటే దేవుని దగ్గరకు వచ్చిన మనలో ఏముండాలండి? యథార్థత. మన పిల్లలు అంటాం కదా మనం కొన్నిసార్లు, సిన్సియర్గా చెప్పు, ఆ డబ్బులు తీసావా లేదా, సిన్సియర్గా చెప్పు, యథార్థంగా చెప్పు, నువ్వు ఆ మాట మాట్లాడావా లేదా. దేవుడు కూడా మళ్ళీ అదే అడుగుతున్నాడు. యథార్థంగా ఉంటే ఏం చేస్తామంటే, మనము ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడిని ఏం చేస్తాం చెప్పండి? ఆరాధిస్తాం. యథార్థత లేదనుకోండి, మనం ఆత్మతో ఆరాధించలేము, సత్యముగా మరి ఎట్లా ఆరాధిస్తాము? శరీరముతోనూ పెదవులతోనూ, అంతే కదండి. అంటే యథార్థంగా ఉంటేనేమో ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తాం, అంతే కదండి. యథార్థంగా ఉంటే. యథార్థంగా లేకపోతే
శరీరంతోనూ తర్వాత పెదవులతోనూ. అంటే శరీరంతో మనం మందిరంకి వచ్చినప్పుడు ప్రజలు మనల్ని చూస్తారు, పెదవులతో మనం పలికినప్పుడు మనుషులు మన స్వరాన్ని వింటారు అంతే. కానీ ఆత్మతోనూ సత్యంతో చేసినప్పుడు ఎవరు వింటారండి? దేవుడు వింటారు. అందుకే దేవుడికి వచ్చినప్పుడు మనకి 2 రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. ఎన్ని రకాలండి? 2. ఒకటేమో వాగ్దానంతో కూడిన ఆశీర్వాదము. అందుకే బైబిల్లో మనకు 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరు? 2 కొడుకుల్లో ఒక కొడుకుకేమో వాగ్దానంతో కూడినటువంటి ఆశీర్వాదం వచ్చింది, ఇంకొక కొడుకు ఏమొచ్చింది చెప్పండి? శరీరానుసారమైన ఆశీర్వాదం వచ్చింది. ఎవరు ఆ పిల్లలు? ఏశావు, యాకోబు కదండి. మనం చూసి తలంపు ఏంటంటే ఒకరికేమో మనం చూసినట్లయితే ఒకరికేమో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, మరొకరికేమో శరీర సంబంధమైన ఆశీర్వాదం. సో మనం చూసి తలంపు ఏంటంటే యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని ఇంట్లోకి వచ్చినా మన ఇంట్లో ఉన్నా సరే దేవుని ఎట్లా ఆరాధించాలండి? యథార్థంగా. సో మనం యథార్థంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వారమంతా యథార్థమైన బ్రతుకు మనలో ఉన్నప్పుడు ఆత్మతోనూ రెండోదేంటండి సత్యముతోను దేవుని ఏం చేస్తామండి? ఆరాధిస్తాం. అందుకే దాని కింద ఫుట్ నోట్లు ఏమన్నాడండి? వెదకుచున్నాడు. వెదకుచున్నాడు అంటే అర్థం ఏంటండి? సర్చింగ్, వెతుకుట కదండి. ఒకప్పుడు మొబైల్స్ ఆరంభ దినాల్లో నెట్వర్క్ కోసం వెతుకుతూ ఉండేవారు కదండి. అప్పట్లో పేపర్లో కొన్ని విషయాలు చూసాం మనం. ఏమని? నెట్వర్క్ను వెతుకుతూ బిల్డింగ్ నుంచి పడిపోయిన ఒక యువకుడు. అంటే కొన్ని ఇంట్లలో పైన గోడలు ఏమన్నా పిట్ట గోడలు ఉండవు. నెట్వర్క్ కోసం ఏం చేసేవారు? ఎప్పటి పైకి ఎక్కి. ఇప్పుడంటే మన ఊర్లో వచ్చేసే టవర్స్ కూడా పర్లేదు. ఆరంభ దినాల్లో మనకు మొబైల్స్ ఆరంభమైనప్పుడు పెద్ద పెద్ద ఫోన్లు ఉండేవి. మోటరోలా కంపెనీ దింపాడు ఫస్ట్. అప్పుడు ఆ ఫోన్లు తీసుకొని నెట్వర్క్ ఏం చేశారు చెప్పండి? ఆ మూలకి ఈ మూలకి తిరుగుతుండేవారు. ఎందుకు? నెట్వర్క్ కోసం. అంటే ఇప్పుడు నెట్వర్క్ కావాలని తిరుగుతూ వచ్చేవారు. ఇప్పుడు మనం కూడా దేవుడు ఆరాధించడానికి వచ్చినప్పుడు మరి ఆయనకి మనం కనెక్ట్ అవుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కదండి. మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన స్వీకరిస్తున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. అందుకే అక్కడ మాట మెన్షన్ చేశారు, వెతుకుచున్నాడు. ఇప్పుడు కూడా ఆయన వెతుకుచున్నాడు. ఎవరిని? యథార్థముగా ఆరాధించేవారు. 2 రకాలు ఉన్నాయి. మొదట ఎందుకు వెతికాడు అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఫస్ట్ స్టెప్. అంటే ముందు ఎందుకు వచ్చాడు? నశించిన మనల్ని వెదకి రక్షించడానికి మొదటి స్టెప్లో. మరి ఇప్పుడేం వెతుకుతున్నాడు? యథార్థంగా ఉండేవారినైనా వెతుకుతున్నాడు. చిన్న విషయాన్ని గమనించుకుందాం, మన మనసులో పెట్టుకుందాం 2 మాటల్ని. మొదటి స్టెప్లో నశించిన దానిని వెదకి రక్షించడానికి. రక్షణ అంటే ఏంటి? హృదయం ముందు విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకోవడం. అంటే ఎవరికైనా తెలుసా అంటే ఎవరికి తెలియదు. అది నేను హృదయం ముందు విశ్వాసం ఉంచాను యేసుప్రభు దేవుడని, నోటితో ఏం చేశాను? పాపాన్ని ఒప్పుకున్నాను. అది ఎవరికి తెలుసు? దేవుడికి, నాకే తెలుసు, ఇంకొకరికి తెలియదు. హృదయం ముందు విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకున్న తర్వాత ఏమిస్తామంటే బాప్తిసంలో సాక్ష్యం ఇస్తాం. ఏమని? సంఘం ఎదుట, దేవుని ఎదుట, దురాత్మల సమూహం ఎదుట, ప్రజల ఎదుట నేనేమిస్తున్నాను? సాక్ష్యం ఇస్తున్నాను. నేను ఎవరి బిడ్డని? దేవుని విట్నెస్. బాప్తిసం అనేది విట్నెస్. ఎప్పుడైతే హృదయం మంది విశ్వాసం నుంచి నోటితో ఒప్పుకున్నామో అప్పుడే మన పాపాలు ఏమయ్యాయండి? క్షమించబడ్డాయి. అయితే ఇతరులకు తెలియజేయడం కోసం మనం ఏం చేస్తున్నాం? బాప్తిసంలో సాక్ష్యము ఇస్తున్నాం, బలమైన సాక్ష్యం. సో కాబట్టి ఒకసారి ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభు మనలో ఏం కోరుతున్నాడు అంటే యథార్థంగా ఉండి ఆత్మతో సత్యంతో దేవుని ఏం చేయాలండి? ఆరాధించాలి. సరే, ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. అసలు దేవుడిని మనం ఎందుకు ఆరాధించాలి అంటే, మీరు పెద్దవాళ్ళు చక్కగా అనుభవజ్ఞులు, జస్ట్ అట్లా మాట్లాడుతున్నట్టు ఉంటే కొన్ని రకమైన జవాబులు వస్తూ ఉంటాయి. అందుకని అసలు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? మీరున్న తలం చెప్పండి. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? భోజనం ఎందుకు చేయాలి? మనం బతకడం కోసం. భోజనం చేయకపోతే అవకాశమే లేదు. మరి దేవుడు ఎందుకు ఆరాధించాలి? ఏనా పిల్లలు చెప్తారా? చెప్పులు ఎందుకు వేసుకోవాలి? ఎండకి కాలు కాలకుండా.
మరి దేవుడు ఎందుకు ఆరాధించాలి? ఆయన దేవుడు కాబట్టి. ఆయన ఎవరండి? ఈజ్ ఎ గాడ్. ఆయన దేవుడు. దేవుడు కాబట్టే దేవుణ్ణి దేవుడుగా ఆయన ఎందుకు పూజించాలి? నో రీజన్. దేవుణ్ణి పూజించడానికి ఎటువంటి కారణం అవసరమో? ఆయన దేవుడు, అంతే. ఈజ్ ఎ గాడ్. ఆయన దేవుడు. ఆయన దేవుడు కాబట్టి దేవుడిని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. ఇంకో పదంలో ఏమంటుంది? పూజించడం. అందుకో పాట ఉంటుంది, పూజనీయుడు యేసు ప్రభు. ఆయన పూజనీయుడు. మనం పూజనీయులము కాదు. ఆయన రెవరెండ్, మనం రెవరెండ్లము కాదు. ఆయనే పూజనీయుడు. కాబట్టి దేవుణ్ణి దేవుడుగానే ఆరాధించాలి. ఈజ్ ఎ గాడ్. దేవుణ్ణి ఆరాధించే కారణం ఏంటంటే ఆయన దేవుడు, అంతే. ఇంకా దానికి వేరే ఆన్సర్ లేదు. ఆరాధించడం లేదా పూజించడం. రెండో మాట స్తుతించడం, ప్రైజ్. స్తుతించడం. ఎందుకంటే స్తుతించాలి? ఆయన సృష్టికర్త. ఆకాశాన్ని చేశాడు మాట చేత, భూమిని చేశాడు మాట చేత కదండి, వృక్షాలను మొలిపించాడు మాట చేత, నిన్ను నన్ను నిర్మాణం చేస్తూ వచ్చాడు. అందుకు ఆయన ఏం చేయాలంటే స్తుతించాలి. మొట్టమొదటిగా గాడ్, ఆయన దేవుడు. ఆయన దేవుడు కాబట్టే ఏం చేయాలి? మనం ఆయన్ని పూజించాలి. ఎందుకంటే ఆయన దేవుడు, ఈజ్ ఎ గాడ్. ఇంకా వేరే కారణం లేదు. వర్షిప్, ఆరాధనలకు యోగ్యుడు. చక్కగా ఆరాధనలకు యోగ్యుడు. ఆయన యోగ్యుడు. ఆయన యోగ్యుడు కాబట్టే ఆయన మనం ఏం చేస్తున్నామండి? ఆరాధించడానికి వచ్చాం. రెండోది ఏంటంటే స్తుతించడం, ప్రైజ్. ప్రైజింగ్ అంటారుగా. ప్రైజ్ దేనికంటే, అయ్యా నా కోసం ఆకాశాన్ని చేసావు, 6 దినాలు 5 దినాలు అన్నీ చేసావు, 6వ దినాన్ని నన్ను చేసావు, 7వ దినాన్ని నాకేం చేసావు? పరిశుద్ధపరచు, నాకు రెస్ట్లో నన్ను పంపించావు. అంటే నాకు విశ్రాంతి ఇచ్చి పని చేయమన్నావు. ఎంత గొప్ప దేవుడు అండి. తీసుకో, ఈ దినం విశ్రాంతి తీసుకో, రేపటి చేంజ్ చేసి పని చేసుకో, 6 రోజులు నువ్వు చూసుకో, నీ పని చేసుకో. కానీ ఈ దినం ఎవరిది? నాది. నా సమయం నాకు ఇచ్చేయని అడుగుతూ వస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ చిన్న మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఈజ్ ఎ గాడ్. ఆయన దేవుడు కాబట్టి దేవుణ్ణి దేవుడుగానే ఆరాధించాలి. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన ఏం చేయాలి? మనము స్తుతించాలి. మూడవదిగా థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ అనే పదం వాడతారు కానీ అందరూ చాలామంది ఎందుకు వాడతామండి థ్యాంక్స్ అనే పదాన్ని? థ్యాంక్స్ అనే పదాన్ని ఎందుకు వాడతామండి? పిల్లలు చెప్తారా? థ్యాంక్స్ అనే పదం ఎందుకు వాడతారు? ఎవరైనా మనకు సహాయము చేసినప్పుడు. ఇప్పుడంటే బస్సులు హైవే వచ్చాయి. ఒక 30 సంవత్సరాలు వెనక్కి ఏముందండి? ఎర్ర బస్సులు ఉండేవి కదండి. ఆ బస్సు సీటు దొరకాలంటే ఏదైనా బస్ స్టాండ్లో నిలబడితే ఏం చేసేవాళ్ళమండి? మరి మీకు ఎంతమందికి అనుభవం? ఏం వేసేవాళ్ళని చెప్పండి. దాంట్లో కచ్చిప్ వేసేవాళ్ళు, లేకపోతే టవల్ వేసేవాళ్ళు. కొంతమంది కిటికీలను దూరేవాళ్ళు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పిల్లల్ని కిటికీలను తోసేసేవారు లోపలికి. ఎందుకని? సీట్ కావాలి. ఏం కావాలండి? సీట్ కావాలి. ఒకసారి ఒక బస్సు ఎక్కినప్పుడు నేను, అందరు ఎక్కుతున్నారు కదా, నేను మెల్లగా ఎక్కాను. ఒక ఆయన మంచి కచ్చిప్ వేశాడు సీట్లో. ముందే నేను ఏం చేశాడంటే ఆ కచ్చిప్ తీసుకొని చెప్పుల కింద పెట్టేసుకుని ఆ సీట్లో కూర్చున్నాడు. అప్పుడు ఎవరైతే కచ్చిప్ వేశాడో ఆయన అంటున్నాడు, ఇది ఎవరి సీటు? నా సీట్ అంటాడు. ఈయనంటాడు, ఇది లేదు నా సీట్ అంటాడు. ఆయన అంటే నేను ఇక్కడ కచ్చిప్ వేశాను అంటాడు. అక్కడ కచ్చిప్ చూస్తే ఏం లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి కొట్లాడుకున్నారంటే భీముడోల నుంచి ఎర్నగూడెం వరకు తెచ్చుకుంటూ ఉన్నారు ఇద్దరు. దేనికోసం? సీటు కోసం. ఎవరైతే నిలబడి కొట్లాడాడో ఆయన ఎర్నగూడెంలో దిగిపోయాడు. అర్థమైందండి? ఎవరైతే కూర్చొని కొట్లాడాడో ఆయన ఎక్కడ దిగిపోయాడు? ఆయన రాజమండ్రిలో దిగిపోయారు. మీకు అర్థమవుతుందండి? అంటే ఇంతకు ఆ సీట్ ఎవరిది? ఆ సీట్ ఎవరిదినా? అర్థం కాలేదా? అర్థమవుతుందా? ఆ సీట్ ఎవరిది మరి? బస్సు వాడితే సీటు, గవర్నమెంట్ వాడితే సీటు. కానీ ఒక అరగంట కోసం ఏం చేశారు పెడతారు అంటే సమాధానాన్ని పోగొట్టుకున్నారు. మన జీవితంలో కూడా అంతే. కొన్నిసార్లు చిన్న వాటి కోసం ఏం పోగొట్టుకుంటామండి? సమాధానం పోగొట్టుకుంటాం. చదువుకున్న స్కూల్లో కదండి, నేను సమోసా ఇచ్చాను, నాకు రేపు ఏం చేస్తాం? ఒకళ్ళు ఇచ్చిన తర్వాత తేలేదనుకోండి, వాళ్ళు పెట్టలేదనుకోండి, వాళ్ళతో ఏం చేస్తాం చెప్పండి? పిల్లలైతే కట్టిఫ్ అంటారు, పెద్దవాళ్ళు కలుగుతారు, మాట్లాడడం మానేస్తారు. అంటే స్వల్ప జీవితం కోసం మనిషిలో ఉన్నటువంటి సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు. అంటే ఎందుకు విషయం జ్ఞాపకం చేస్తానంటే అది ఈయనది కాదు, ఆయనది కాదు. ఎవరిది? గవర్నమెంట్ వాడిది. అలానే నీవు నేను కూడా ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. మనలో ఉన్న ఆత్మ ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. అందుకే
ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. అయ్యా నా కొరకై పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఏం చేశాడు? మనకి వాగ్దానము చేశాడు కాబట్టి ఆయన ఏం చేయాలి మనం చెప్పండి? థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత చెల్లించాలి. ఆఖరిగా హానర్, గణపరచడం. హానర్, గణపరచడం. ఒక వ్యక్తిని ఎప్పుడు మనం గణపరుస్తామండి? జనరల్గా మనకంటే వయసులో పెద్దగా ఉన్నవారు కదండి. హానర్, అక్క, అన్న, అమ్మ, అది వరుసలు పెట్టి బాబాయ్, పిన్ని అని, అత్త, మామ అని, పెద్ద ఆయన వస్తే రండి సార్ అని, మేడం అని గౌరవిస్తాం కదండి. మరి దేవుడు ఎందుకు గౌరవించాలి? ఆయన మనకి ఇచ్చాడు. ఏమిచ్చాడు? అపోస్తలుల బోధ ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? సహవాసం ఇచ్చాడు, రొట్టె విరుచుట ఇచ్చాడు, ప్రార్థనను కూడా ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినందుకు ఆయన ఏం చేయాలి? మనం గణపరచాలి. అంటే ఒక వ్యక్తి మనకు వస్తువు ఇస్తేనే మనం ఎంతో గణపరుస్తామే. లేదా ఒక రాజకీయ నాయకుడు మీ యొక్క ఏరియాకి ఇది ట్యాంక్ శాంక్షన్ చేస్తున్నానంటే ఆయన ఎంత గణపరుస్తాం. లేదా మీకు ఇది నేను శాంక్షన్ చేస్తున్నానంటే ఒక అధికారి ఆయన ఎంత గణపరుస్తాం. అయితే మనకు ఆయన ఏం శాంక్షన్ చేశాడు? రక్షణను శాంక్షన్ చేశాడు కాబట్టి ఆయన మనం ఏం చెప్పండి? గణపరచాలి. మనం సరిగ్గా బతకడం కోసం అపోస్తలుల బోధ ఇచ్చాడు, దేవుని వాక్యాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, దేవుని సేవకులను ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు కదండి. ఇవన్నీ ఇచ్చినందుకు ఆయన మనం ఏం చేయాలండి? హానర్, గణపరచాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో 4 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈజ్ అ గాడ్, ఆయన దేవుడు కాబట్టి ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి, పూజించాలి, వర్షిప్. రెండవది, ఆయన నిన్ను నన్ను సృష్టించాడు, నిర్మాణం చేశాడు, సృష్టించేశాడు. ఆకాశం, భూమి, గాలి, నీరు, వెలుతురిచ్చాడు. అందుకు ఆయన ప్రైజ్, స్తుతిస్తున్నాం. అంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత పెట్టి కొన్నా నాకు దొరకదు. హాస్పిటల్లో ఆక్సిజన్ ఎంత పెట్టి కొంటామని చెప్పండి. కానీ దేవుడు మనకు ఆక్సిజన్ ఫ్రీగా ఇచ్చాడు కదండి. ఏం చిరునవ్వు తీర్చగలను? నేను స్తుతిస్తున్నానయ్యా. మూడవదిగా ఆయన మన కొరకు ఏం పెట్టాడండి? ప్రాణము పెట్టాడు కాబట్టి థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత అర్పణ. నీ రుణం తీర్చలేను, నేను ప్రయత్నం చేసిన రుణాన్ని నేను తీర్చలేను. ఆఖరిగా 4వదిగా గణపరుస్తున్నాను, ఎందుకంటే నాకు అపోస్తలుల బోధ ఇచ్చావు, సహవాసం, రొట్టె, ప్రార్థన, వాక్యాన్ని ఇచ్చావయ్యా, పరిశుద్ధాత్మని ఇచ్చావు. అందుకు నేను ఏం చేస్తున్నాను? నేను హానర్, గణపరుస్తుంటున్నాను. సో మధ్యాహ్న ఉదయకాల సమయంలో దేవుని ఆరాధన. ప్రభా, యథార్థంగా ఈ రీతిగా నేను ఉన్నప్పటికీ నన్ను కనికరించి మరలా నీ ఇంట్లో నన్ను చేర్చావయ్యా, నీకు వేలాది స్తోత్రములు అని చెప్తే ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. మన ఆరాధనకి ఏముంటుందండి? ఫలము ఉంటుంది. దేవుని ఆరాధించినప్పుడు మనం ఏం పొందుకోవాలి? మనం ఆయన నుంచి ఫలము పొందుకోవాలి. ఆరాధన అనేది దేవునికి మనము ఇచ్చేది. సో కాబట్టి ఏ రీతికి ఇస్తున్నాము కదండి. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, సద్దన్నం పెడతామా, పొద్దున్న వండింది పెడతామండి? సాధారణంగా ఈ రోజుల్లో. ఇదివరకంటే చక్కగా రాత్రి తోడేసి సద్దన్నం పెట్టారు, ఆరోగ్యం మంచిది కాబట్టి. ఇప్పుడు ఏ పూరిలో, గారిలో, లేకపోతే గెస్ట్ ఆఫ్ ఇడ్లీలో చేస్తున్నారు కదండి. అంత పెద్ద ఆరోగ్యానికి ఏం మంచి కాదు తెలుసు. అంటే అర్థమేంటి? గెస్ట్కి మంచి ఫుడ్ పెట్టాలి. అంటే దేవుడికి ఏం పెట్టాలి? మనం పాత అన్నం పెట్టకూడదు, కొత్త అన్నం పెట్టాలంటే ఏం చేయాలి? నీ అనుభవంలో ఆరాధించాలి. ప్రభువా, గట్టి ఒకవేళ నిన్న రాత్రి ఎవరితో దెబ్బలాడారు అనుకోండి, కొట్లాట, అప్పుడేమైనా ఆరాధించాలి? దేవా, గతించిన వారమంతా కాపాడావు, నిన్న నేను కొట్లాడినా నాకేం అవ్వకుండా ఎక్కడ తీసుకొచ్చావు? అట్లా చేయగలమండి. కానీ ఏం చేస్తాం మనం? దేవా, గొప్ప దేవుడు నీవు, నేను నీకు ఏమి ఇచ్చినా, నీకు అర్థమైందండి, నేను నీకు ఏమి ఇచ్చిన రుణము ఉంది కానీ ఇవ్వడానికి కష్టం, అంతే కదండి. అంటే ఏమి ఇచ్చినా కానీ రుణాన్ని కొంతమంది ఏం చేస్తారు? అన్నీ ఉంటాయి, ఇలా ఆరాధిస్తారు. నేనేమి లేని వాడిని ప్రభువా, నేనేమి లేనిదాన్ని ప్రభువా, ఒట్టిదాన్ని ప్రభువా, మట్టిదాన్ని ప్రభువా అంటారు. ఒక ఆమె గొల్లపుల్లని ఉండేది, అన్న కూడా చేశారు అక్కడ. గొల్లపుల్ల ఊరుంది ఈస్ట్ గోదావరిలో. ఆమె ఒంటింటే బంగారం వేసుకుంటుంది, బంగారం ఉంది అంటే చెప్తున్నా మామూలుగా, ఇంకా వేరే ఉద్దేశం కాదు. ఆమె ఆరాధన మొదలుపెట్టింది ఏమని? ఎప్పుడు చేస్తూ ఉంటారు అలవాటుగా. ఏమని? ప్రభువా, నేను ఒట్టిదాని ప్రభువా, మట్టిదాని ప్రభువా, నాకు ఏమీ లేదు ప్రభువా అని ఆరాధన చేస్తారు. కానీ ఆమె దగ్గర ఏముంది? బంగారం ఉంది, భూమి కూడా ఉంది. కానీ ఏమని ఆరాధన చేయాలి మనం? ప్రభువా, ఇవన్నీ ఇచ్చినా కూడా నీ రుణాన్ని నేను తీర్చలేను. అంటే నేను పాస్టర్కి ఇమ్మని, చర్చ్కి ఇమ్మని చెప్పట్లేదండి. నేను ఏమి ఇచ్చినా సరే నీ రుణాన్ని మాత్రం నేను కృతజ్ఞుడు, రుణస్తున్నే. నీకు నా జీవితం అంతా కూడా నేను రుణస్తున్నే. ఎందుకంటే అంత గొప్ప ప్రాణత్యాగం నా కొరకై చేశాను. ఒక పాటలో ఉంది, ఆ పదం వస్తుంది ప్రాణం గురించి. ప్రాణం పెట్టాడు మన కోసం. సో కాబట్టి మనం ఆరాధిద్దాం కొంత సమయం. దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించి ఎట్లా ఆరాధించాలి? ఆత్మతోనూ
సిన్సియారిటీ అంటే ఆరాధించేటప్పుడు మనలో ఏముండాలి చెప్పండి? యథార్థత ఉన్నప్పుడు నిజమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఒకవేళ మనం ఆరాధించేటప్పుడు యథార్థమైన ఆరాధన లేకపోతే నీతితో కూడిన ఆశీర్వాదం మనకి రాదు. నెక్స్ట్ మాటలో మనం చూస్తాం. కాబట్టి ఇష్మాయేలుతో కూడిన ఆశీర్వాదం, ఇస్సాకుతో కూడిన ఆశీర్వాదం. ఇస్సాకుతో కూడిన ఆశీర్వాదం అది ఎంతో గొప్పది. ఇష్మాయేలుతో కూడిన ఆశీర్వాదం అది మన క్షేమము కాదు. సో కాబట్టి దేవుని ఆరాధించేటప్పుడు యథార్థంగా ఉన్నట్టుగా ఆరాధించాలి. ప్రభా ఈ రీతి ఉన్నప్పటికీ నన్ను కనికరించి ఇది నన్ను ఇంటికి తీసుకొచ్చావు, నేను ఆరాధించే భాగ్యము ఇచ్చావు, అందుకొరకు నీకు వేలాది స్తోత్రం. ఈ మాట చెప్పి ప్రభువుని మనం ఆరాధిస్తాం. ఆ రీతి ముందుకు వెళ్తాం.